అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియో ప్రత్యేకించి పురుషుల కోసం చేయుచున్నాను. పురుషుల పర్సనల్ సమస్యలకి ఈ యొక్క వీడియో ప్రత్యేకం. ఏంటి పర్సనల్ సమస్య అంటే, ప్రతి ఒక్క పురుషుడికి కూడా స్త్రీతో సంతోషంగా ఉండాలని, ఆమె వద్దకు వెళ్ళి ఆనందంగా ఉండాలని, ఆమెను తృప్తిపరచాలని, తాను తృప్తి పొందాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే కొందరిలో ఈ తృప్తిపరచలేని వ్యవహారం వారిలో ఎక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే వారికి మానసిక సమస్యల వల్ల కానీ, లేదంటే వారికి శరీరం సరిగా సహకరించలేకపోవడం వల్ల కానివ్వండి, లేదంటే వారి యొక్క నరాల బలహీనత కానివ్వండి, లేదంటే వారిలో ఉన్న మానసిక ఆందోళనలు, మానసిక రుగ్మతలు, మానసిక భయాలు, ఇలా ఏదైనా సరే, అంటే కారణం ఏదైనా సమస్య అనేది ఒకటే. సరిగా స్త్రీని ఆనందింపజేయలేకపోవడం, ఆమెను తృప్తిపరచలేకపోవడం. మరి దీనివల్ల ఇరువురు కూడా వారి యొక్క దంపతులు ఇద్దరు కూడా బాధపడుతుంటారు. వారి మధ్య అన్యోన్యత కూడా లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారికి ఈ యొక్క వీడియో ప్రత్యేకం. అలా బాధపడుతున్న వారు ఒక్కసారి ఈ వీడియో చూసి, ఈ వీడియోలో నేను చెప్పే విధంగా మీరు చేశారు అంటే ఇక మీ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం అయితే లభిస్తుంది. అయితే నేను కొన్ని పత్యాలు కూడా చెప్తాను. ఆ పత్యాలు కూడా మీరు పాటించండి. అలాగే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి నేను చెప్పినట్టు మీరు చేయండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే కొందరికి పురుషుల్లో వారి స్వయంగా తృప్తి పొందే అలవాటు ఉంటుంది. స్వయంగా వారికే వారే తృప్తి పొందుతూ ఉంటారు. దీన్నే ముష్టి మైథునం అంటారు. ముష్టి మైథునం, దీన్నే హస్తప్రయోగం అని కూడా అంటారు. అంటే వీళ్ళేంటంటే వాళ్ళు స్త్రీ వద్దకి వెళ్ళటం కన్నా కూడా వారు స్వయంగా తృప్తి పొందడం వారికి ఎక్కువ ఆనందంగా ఉంటుంది. అంటే వీరిలో ఉన్న భయం ఏదైతే ఉందో, స్త్రీ వద్దకు వెళ్ళి ఆమెను సరిగా తృప్తి పరచలేము కాబట్టి మనమే తృప్తి పొందుతాంలే, మనమే స్వయంగా దీన్ని ఒక అలవాటుగా చేసుకుందాంలే అని చెప్పి మొదట్లో అనుకొని కాలక్రమేణా దానికి ఒక అలవాటుగా అయిపోతారు, దానికి ఒక బానిస అయిపోతారు. తర్వాత దాంట్లోంచి బయటికి రాలేరు. దీనివల్ల బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. దీనివల్ల వారికి వచ్చే ప్రతి సమస్య కూడా వారి మీద ప్రభావితం చూపుతుందన్నమాట. దానివల్ల ఎవరికి చెప్పుకోలేక మానసికంగా బాధపడుతూ, వారు సరిగా తృప్తి పొందలేక భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ యొక్క వీడియో అనేది ప్రత్యేకం. మీరైతే చివరి వరకు చూసి నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీరు సంపూర్ణంగా ఆనందింపబడగలరు. అంటే స్త్రీ వద్దకు వెళ్ళి సంపూర్ణంగా తృప్తి అయితే పొందుతారు. దానికి ఈ చెట్టు అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీకు చూడటానికి సాధారణ విషయంగా అనిపించవచ్చు నేను చెప్పబోయేవి, కానీ మీరు కనుక ప్రయత్నం చేశారంటే చాలా చాలా శక్తి మీకైతే వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితం అయితే మీ సొంతం అవుతుంది. చూసారా, దీనిని తంగిడి చెట్టు అంటారు. ఇవి ఎక్కడ పెట్టినా మన గుంపులు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని సంస్కృతంలో తలపోటలి అంటారు. చూడండి, దీని యొక్క పత్రాలు ఎలా ఉన్నాయో, దీని పుష్పాలు ఎలా ఉన్నాయి. మరి ఈ చెట్టు సమూలం అంతా కూడా బెరడు, పత్రాలు, పుష్పాలు, బెరడు అంటే పట్ట అంటారు, వేరు, ఇవన్నీ కూడా ఔషధోపయోగములే. ఇది స్త్రీ పురుషుల దాంపత్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇద్దరు కూడా చాలా ఆనందింపబడగలరు. ఎట్లా అంటే దీని యొక్క పుష్పాలు, మీరు చూస్తున్న పుష్పాలు తీసుకోండి. ఈ పుష్పాలని ఒక 2 లేదా 3 గుప్పిళ్ళగా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మంచి కల్తీ లేని ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మీరు కొంచెం తీసుకోండి. ఒక బాండీలో ఆవు నెయ్యి వేసి బాగా వేడి చేయండి. ఆ వేడి చేసిన దాంట్లో మీరు ఎంతైతే తినగలరో అన్ని పుష్పాలు, ఇదిగో దీని యొక్క తంగడి పుష్పాలని వేసుకొని దోరగా వేయించండి. దోరగా వేయించి, మరీ ఎక్కువ కాకుండా దోరగా వేయించి, దీనిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం, లేదా ఉదయం మీకు కుదరపోతే సాయంత్రం వేళల్లో మీరు, అంటే రాత్రి కలుసుకునే ముందు, అంటే స్త్రీ వద్దకు వెళ్ళే ముందు మీరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ పుష్పాలను తినండి. మరి ఒకవేళ స్త్రీ తినలేనప్పుడు పురుషుడు ఖచ్చితంగా ఈ పుష్పాలని ఆవు నెయ్యిలో ద్వారగా వేయించుకొని తిని స్త్రీ వద్దకు వెళుతూ ఉన్నట్లయితే మీకున్న మానసిక భయాలు తొలుగుతాయి, మానసిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీరు గతంలో హస్తప్రయోగం ద్వారా కోల్పోయిన శక్తి ఏదైతే ఉందో అది మరలా తిరిగి వస్తుంది. నరాల బలహీనత తొలగిపోతుంది, నరాలకి మంచి బలం అయితే వస్తుంది. అలాగే మీ యొక్క ఒంటి పైన మాంసం కూడా బాగా వృద్ధి అవుతుంది. మీరు చాలా దృఢంగా, బలంగా మీరైతే తయారవుతారు. ఒక్కసారి ఈ ప్రయత్నాన్ని చేయండి. అలాగే మరికొన్ని చిట్కాలు చూడండి.
ఈ యొక్క తంగిడి పూలని మీరు తీసుకోండి. ఈ తంగిడి పూలని మీరు తీసుకున్న తర్వాత వీటిని మీరు బాగా వీటిని ఎండబెట్టుకోండి. ఈ పూలని బాగా ఎండబెట్టుకున్న తర్వాత బాగా ఎండిన తర్వాత వీటిని రోట్లో వేసి బాగా దంచి పొడి చేసుకోండి. ఇది తంగేడు పూల యొక్క పొడి. ఇప్పుడు ఒక గ్లాసు ఆవు పాలు తీసుకోండి. స్వచ్ఛమైన ఆవు పాలు, కల్తీ లేని ఆవు పాలు, లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో గేదె పాలు తీసుకోండి. ఇవి ప్యాకెట్ పాలు అనేది పొరపాటును కూడా వాడద్దు. ఆవు కానీ గేదె కానీ మీరు పాలు పోయించుకోండి. ఇప్పుడు ఈ పాలని కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఇందులో ఈ స్పూను ఒక స్పూను అంటే ఒక చెంచా ఈ పూల పొడిని మీరు వేసుకొని స్త్రీ పురుషులు ఇద్దరు తాగితే ఫలితం చాలా వేగవంతంగా బాగుంటుంది. ఇద్దరు తృప్తి పొందుతారు. అలాగే మరి అలా కాకుండా ఉంటే కనీసం పురుషులు ఒక్కలైనా ఈ ప్రయత్నాన్ని మీరు చేయండి. ఒక స్పూన్ పొడి వేసుకొని దీన్ని ఉదయం సాయంత్రం లేదంటే ఖచ్చితంగా రాత్రి వేళ మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు మంచి శక్తి వస్తుందండి. మీరు ఆశ్చర్యపోయే శక్తి. అప్పటిదాకా మీరు ఎంతో కాలంగా నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఏం చేయలేనేమో అని చెప్పి మీరు బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతం అండి. ఇంకా ఈ పూల పొడిలో మంచి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, దీన్ని కలిపి కూడా తినవచ్చు. ఆవు నెయ్యి ఒక స్పూను, ఈ పొడి ఒక స్పూను చెరు సమానంగా వేసుకొని మీరు చక్కగా కలుపుకొని తినొచ్చు. లేదంటే ఈ యొక్క పూల పొడిలో పటిక బెల్లం కానీ, తేనె కానీ, లేదంటే తాటి బెల్లం కానీ, ఏదైనా ఒక తీపి వస్తువును కానీ దీన్ని వేసుకొని ఈ పొడిలో మీరు తీసుకోవచ్చు. ఈ రకంగా చేసినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక మరో 2 రకాలుగా కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క పూలని ఒక గుప్పెడి పూలను తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేసి గ్లాసు కాస్త అర గ్లాసు అయిపోయేదాకా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడకట్టాలి. ఈ వచ్చిన దాన్ని కషాయం అంటారు. వడకట్టి పైన పిప్పు అంతా తీసి పక్కన పడేసి ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్త్రీ పురుషులు ఇద్దరు తాగుతూ ఉండాలి. టీ కాఫీ మాదిరిగా. ఇందులో రుచి కోసం తీపి ఏదైనా సరే వేసుకోవచ్చు. ఈ రకంగా గనక తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ పురుషుడి యొక్క శరీరంలో ఉన్న ఆ నరాలు ఏదైతే ఉందో ఆ నరాలు కొత్త శక్తితో బాగా ఉద్రిక్తంగా పని చేయటం మొదలు పెడతాయి. అప్పటిదాకా బలహీన సమస్యతో బాధపడుతున్న వారు, నేను గతంలో నాకై నేనే స్వయంగా తృప్తి పొంది నా శక్తి నేను కోల్పోయేలా చేసుకున్నాను అని మానసికంగా బాధపడుతున్న వాళ్ళు, అలాగే ఈ వారు స్వయంగా తృప్తి పొందిన ద్వారా కోల్పోయిన బలహీనత, అలాగే కొంతమందికి పుట్టుకతోనే బలహీనత ఉంటుంది. ఏదైనా సరే మీకు పుట్టుకతో బలహీనత ఉన్నా, మీరు స్వయంగా తృప్తి పొంది శక్తిని కోల్పోయిన బలహీనత అయినా 2 కూడా ఖచ్చితంగా తగ్గిపోయి మీకు కొత్త శక్తి వస్తుంది. ఎంతటి శక్తి వస్తుందంటే మీరు మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను చాలా మీరు ఎంతైతే తృప్తిపరచాలి అనుకుంటారో అంతకి ఎక్కువగా ఆమెను తృప్తిపరుస్తారు. ఆ సంగతి మీకు అర్థమవుతుంది. అలాగే మీరు కూడా గతంలో ఏ మాదిరిగా తృప్తి పొందలేక బాధపడుతున్నారో ఖచ్చితంగా దానికి రెట్టింపు మీరైతే తృప్తి పొందుతారు. ఇది వాస్తవం, యథార్థం. ఇంకా దీని యొక్క పుష్పాలు ఈ మాదిరిగా పనిచేస్తాయి. దీని యొక్క పట్ట, అలాగే దీని యొక్క ఆకులు కూడా, వేరు, బెరడు కూడా బాగా పనిచేస్తుంది. ఈ బెరడు ఎలా పనిచేస్తుందంటే అతిమూత్రం వ్యాధి, షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తుందండి. ఎవరైతే షుగర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారో లేదా అతిమూత్రం వ్యాధి అంటే ఒక రోజులో 8 సార్లకు మించి మూత్రం వచ్చినప్పుడు దాన్ని అతిమూత్రం వ్యాధిగా మనకు పరిగణలోకి తీసుకోవాలి. మరి అలాంటి వాళ్ళు దీని యొక్క పట్ట అంటే బెరడుని పట్ట అంటారు. దీన్ని తీసుకొని ఆరబెట్టుకొని బాగా ఎండబెట్టుకొని పొడి కొట్టుకొని ఈ పొడిని అవకాశం ఉంటే దోరగా వేయించి పొడి కొట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూను లేదా అర స్పూను ఇది కనుక మనం పొడి వేసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే అతిమూత్రం వ్యాధి అనేది తగ్గడమే కాకుండా మలమూత్ర దోషాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది. షుగర్ వ్యాధికి ఈ చెట్టుని మించిన చెట్టు అంటే షుగర్ వ్యాధిని ఆధీనంలో పెట్టుకునే చెట్టు, దీన్ని మించిన చెట్టు ఏది లేదు అని కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా మీకు అవకాశం ఉంటే అప్పుడప్పుడు కనీసం వారంకి 1 రోజైనా లేదంటే పక్షం రోజులకు ఒకసారి అయినా సరే మీరు తంగెడి చెట్టు పుల్లతో మీరు దంతధావనం చేసుకోండి. అంటే పళ్ళు తోముకుంటూ ఉండాలి. ఇలా పళ్ళు తోముకుంటూ ఉండటం ద్వారా పంటికి సంబంధించిన సమస్యలే కాకుండా, చిగుళ్ళకు సంబంధించిన సమస్యలే కాకుండా, నోటికి సంబంధించిన అన్ని రకాల జబ్బులు తగ్గడమే కాకుండా
దోషాలు, నోటి దోషాలు, సర్వ దోషాలకి విరుగుడు ఈ తంగడి చెట్టు. ఈ తంగడి చెట్టు పుల్ల ద్వారా మీరు కనుక దంతధావనం చేసుకున్నారంటే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మరి సాధారణంగా కనిపించే ఈ చెట్టులో ఇన్ని ఔషధోపయోగములు అయితే ఉన్నాయి. నేను చెప్పినవి కొన్ని మాత్రమే. ఇంకా ఈ చెట్టు యొక్క ఉపయోగాలు మరీ నేనైతే తర్వాత వీడియోలో అందిస్తాను.